శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ కంటిన్యూస్. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. సాధారణంగా టెక్స్ట్ బుక్ దొరకట్లేదు. సో అందువల్ల నేను ఒకసారి రివిజన్ చేసి పెట్టేస్తాను. చూసుకున్న వాళ్ళు వాచ్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో పెడుతున్నాను. ప్లీజ్ ఎవరికైనా కావాల్సి వస్తే బయాలజీ స్టూడెంట్స్కి షేర్ చేయండి. శ్వాసక్రియలో వివిధ దశలు. శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు. శ్వాసక్రియ అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ. అయితే మనం స్థూలంగా అవగాహన చేసుకోవడం కోసం శ్వాసక్రియ విధానాన్ని వివిధ శీర్షికల కింద అధ్యయనం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఊపిరితిత్తుల్లోని బయటకు జరిగే వాయు సంచారం. ఊపిరితిత్తుల్లోనికి బయటకు జరిగే వాయు సంచారం. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి. వాయుగోనులు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. రక్తం ద్వారా వాయు రవాణా. వాయుగోనులు గోడలలోని రక్తకేశ నాళికలోని రక్తంలోని ఆక్సిజన్, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ వాయుగోనుల్లోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది. కణజాలాల్లో వాయు మార్పిడి. ఆక్సిజన్ రక్తం నుండి కణజాలాల్లోనికి, కార్బన్ డయాక్సైడ్ కణజాలం నుండి రక్తంలోనికి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది. కణ శ్వాసక్రియ. కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ను దహించి కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి జీవక్రియలకు వినియోగించుకోబడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మనం విడుదల చేసే గాలిలో ఏ వాయువులు ఉంటాయో తెలుసుకునే ప్రయోగాలు ఇంతకుముందు తరగతుల్లో చేశారు కదా. సున్నపు తేటలోనికి గాలిని వేగంగా ఊదినప్పుడు అది త్వరగా పాలవలే తెల్లగా మారడాన్ని మనం గమనించాం. అదే సున్నపు తేటలోనికి మామూలు గాలిని సిరంజి ద్వారా కానీ పిచికారీ ద్వారా కానీ పంపినప్పుడు చాలా ఎక్కువ సమయం పడుతుంది. పటం 3లో చూపిన విధంగా పరికరాలను అమర్చి మరొకసారి ప్రయోగం చేయండి. ఏం జరుగుతుందో గమనించండి. పటం 3 అంటే ఇదనమాట. సున్నపు తేట, నీరు 2 పరీక్ష నాళికలో ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం ఏం తెలియజేస్తుంది? ఏ వాయువు సున్నపు తేటను పాలవలే తెల్లగా మారుస్తుంది? మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినప్పుడు మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉన్నది? అద్దంపైకి శ్వాస వదిలినప్పుడు నీటి ఆవిరి అద్దంపై ఏర్పడ్డాన్ని గమనించే ఉంటారు. మనం విడిచే గాలిలోకి నీటి ఆవిరి ఎక్కడి నుండి వచ్చింది? మనం విడిచే గాలిలో కొన్ని అంశీభూతాలు ఎక్కువగాను మరికొన్ని తక్కువగాను ఉండటానికి గల కారణాలు తెలుసుకోవడానికి మనం శ్వాస వ్యవస్థలో వాయు ప్రసారం జరిగే మార్గం గురించి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగే క్రియా విధానం గురించి అధ్యయనం చేయాలి. సామాన్య అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే బయట నుండి ఊపిరితిత్తుల్లోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగోనులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం జరుగుతుంది. అక్కడి నుండి బయటకు గాలి ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు. వాయు ప్రసార మార్గం. నాసికా రంధ్రాల నుండి వాయుగోనుల వరకు వాయు ప్రసార మార్గాన్ని పరిశీలిద్దాం. నాసికా కుహరం, నాసిక, ఎపిగ్లాటిస్, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, ఊపిరితిత్తులు, వాయుగోనులు, O2 మరియు CO2 వాయుగోనుల్లో ఉంటాయి అన్నమాట. పీల్చుకొని ఉంటాయి. O2ని అబ్జర్వ్ చేసి ఇక్కడ వ్యాపనం జరుగుతుంది వాయుగోనుల్లో. మానవునిలో శ్వాస వ్యవస్థ. సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశించే మార్గం నాసికా రంధ్రాలంటే నాసికా కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు, రక్తం. వాయువు వడపోయబడుతుంది. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర
రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలా వరకు ఆపేస్తాయి. అంతేకాకుండా వాయువు నాసికాకుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానం అవుతుంది. గాలిలోనికి నాసికాకుహరంలోని తేమ చేరడం వలన గాలి దాదాపు సమానం అవుతుంది. గాలిలోనికి నాసికాకుహరంలోని తేమ చేరడం వల్ల గాలి అంతకు ముందే కంటే ఎక్కువ తేమగా తయారవుతుంది. గాలిని వెచ్చ చేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థ రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతాయి. ఉపజిహ్విక అనే ఎపిగ్లాటిస్ ఉపజిహ్విక అనే కండరపు కవాటం ఆహారపు వాయు గాలి మార్గాలను నియంత్రిస్తూ తమ వ్యవస్థలోనికి సరిగ్గా ప్రవేశించినట్లు చేస్తుంది. గట్టి పెట్టె వంటి స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడడం, పాటలు పాడడం మొదలైనవి చేయగలుగుతాం. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లే నిర్మాణం. మీరు గొంతు భాగాన్ని తాకితే గొట్టం వంటి నిర్మాణం ఉండటాన్ని గమనించవచ్చు. వాయునాళం ఉరక్కుహరం మధ్య భాగంలో 2 శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. శ్వాసనాళాలు అనేకసార్లు చీలుతూ పోయి చివరకు శ్వాసనాళికలు అనే భాగాలతో అంతమవుతాయి. శ్వాసనాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. వాయుగోనులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రక్తకేశనాళికలు వాయుకోశగోనులు గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాయు మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి కార్బన్ డయాక్సైడ్ వాయుగోనుల్లోనికి ప్రవేశిస్తాయి. రక్తం ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది. నాసికారంధ్రాల నుండి వాయుకోశగోనుల వరకు ఉండే మార్గం వెచ్చగా తేమగా ఉంటుంది. మీకు తెలుసా ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశగోనులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల్లోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి ఉండడం వల్ల వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తుల్లోని వాయుకోశగోనులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్ల ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. ఆలోచించండి, చర్చించండి. వాయు మార్గంలో తేమ లేనట్లయితే ఏం జరుగుతుంది? 2 ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉంటాయా? వాయుకోశగోనులు అసంఖ్యాకంగాను అతి చిన్నవిగాను ఎందుకు ఉంటాయి? ఉపజిహ్విక వాయు ప్రసారం. పీల్చిన గాలి నాసికాకుహరం నుండి శరీరంలోనికి వెళ్తుంది. నాసికాకుహరం నుండి గ్రసనిలోనికి వెళ్తుంది. ఇక్కడ ఒక చిత్రమైన సమస్య ఉన్నది. గ్రసని నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరికి 2గా చీలుతుంది. ఒక మార్గం ఊపిరితిత్తుల్లోనికి, మరొక మార్గం జీర్ణాశయంలోనికి దారితీస్తుంది. గాలి ఒక మార్గం ద్వారా, ఆహారం వేరొక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అత్యంత అవసరం. అంతేకాకుండా ఆహారం శ్వాసనాళ మార్గంలోనికి ప్రయాణించకుండా ఉండటము అంతే ముఖ్యం. ఉపజిహ్విక అనే పలుచని కవాటం కంఠబిలం ద్వారా స్వరపేటికలోనికి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారం వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. పై పటాలను పరిశీలించి ఉపజిహ్విక మనం శ్వాసించే సమయంలోనూ ఆహారాన్ని మింగే సమయంలోనూ ఏ విధంగా పనిచేస్తుందో చర్చించండి. ఈ ఉపజిహ్విక అనే కవాటం మనం ఆహారాన్ని మింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచి ఆహారం శ్వాస వ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్లిస్తుంది. మనం శ్వాసించే సమయంలో ఉపజిహ్విక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికలను సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి నాడీ నియంత్రణ చాలా అవసరం. మనం ఆహారం తీసుకునే సమయంలో ఏం జరుగుతుందో ఒక చిన్న కృత్యం ద్వారా గమనించండి. మనం ఆహారం తినే సమయంలో మాట్లాడకూడదని ఎందుకు అంటారు? కృత్యం 1 నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి ఈ టెక్స్ట్ బుక్ ఎవరికి అవైలబుల్గా దొరకట్లేదని నేను ఇలా వీడియో చేసి పెడుతున్నాను. అవసరమైన వాళ్ళకి షేర్ చేయగలరు.